హలో ఆల్. సో, ఈరోజైతే మా శ్రీవారికి ఒక చిరు కోరికైతే కలిగిందంట. అదేంటంటే పులిహోర తినాలనిపించిందంట. ఇంకా శ్రీవారు అడిగితే కాదనగలమా? చకచకా చేసేసాను. కాకపోతే ఎప్పుడు నిమ్మకాయ పులిహోర చేసేదాన్ని. ఈసారి ప్రసాదం పులిహోర అయితే ట్రై చేశాననమాట. టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. సో, యూట్యూబ్ అంతా సెర్చ్ చేసి చివరికి విస్మయ్ ఫుడ్ నుండి చూసి అయితే చేశాననమాట. సో, నేను కొంచెం అటు ఇటు ఆల్టరేట్ చేసి చేశాను. సేమ్ ఎగ్జాక్ట్‌గా అయితే చేయలేదు. ఇంకా చింతపండు పులుసయితే నేను ముందే రెడీ చేసి పెట్టుకుంటాననమాట అప్పుడప్పుడు. ఇంకా ఇలా చారుల్లోకి గానీ, సాంబార్‌లోకి గానీ, పప్పులోకి గానీ వెంటనే తీసుకొని ఏసుకునేలాగన్నట్టు. సో, అదైతే నాకు బాగా హెల్ప్ అవుతుంది. పులుసులో నూనె, ఇంకా ఉప్పు, పసుపు ఏసి మగ్గబెట్టేస్తాననమాట. సో దట్ ఎక్కువ రోజులైతే స్టోర్ చేసుకోవచ్చని చెప్పి. ఇంకా రైస్ అయితే తక్కువైపోయింది. పేస్ట్ కొంచెం ఎక్కువయిందనమాట. మామూలుగా అయితే టేస్ట్ అంతా బాగానే ఉందన్నారు నా హస్బెండ్. సో, బయట పని మీద షాప్‌కెళ్తే నాకు ఈ భగవద్గీత కనిపించింది. ప్రైస్ అయితే చాలా ఎక్కువుంది. ఏంటబ్బా అనుకుంటే చాలా పెద్ద బుక్ అది. సో